ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలియున్నాడు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో చిన్ని మందగా మేమేడ కూడుకొని ఉన్నాము. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటానని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు. నీ నామం పేరట మేమేడ కూడుకొని ఉండగా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు మాకు వినిపింపజేయండి. నీ కృప మా మీదకి తీసుకురండి. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. నీ అభిషేకం మాకు తోడుగా ఉంచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. బలహీనమైన బిడ్డలను బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. ఆత్మీయ వాతావరణం ఇక్కడ కలగజేయండి. మీరే మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. అది కొంచెం సౌండ్ వినపడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఈ గ్రంథాన్ని మరి మొదటి సంఘకాలపు దూత అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీలకు రాస్తూ ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న అనేక సంగతులు ఈయన చెప్తూ వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనని కొత్త నిబంధనతో పోల్చి చూపిస్తా ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే పాత నిబంధనలో గనక మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళకి బలి అర్పించటానికి ఒక గొర్రె పిల్లలు ఉండే. ఆ బలి పశువులు వాళ్ళ పాప పరిహారార్థ బలిగా ఆ పశువులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. దానికి మరి ఆ బలి పాప పరిహారార్థ బలిగా కొత్త నిబంధనలో
యేసుక్రీస్తే అర్పించబడి ఉన్నాడని, మరి ఆ నీడలో ఉన్న దానిని నిజ రూపంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకి అవన్నీ సాదృశ్యమని చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేతలకే ఆయన మరి మెల్కీషెదకుని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఈ మెల్కీషెదకు మనకి పాత నిబంధనలో అబ్రహాం దగ్గర కనపడతాడు. తర్వాత మనకి ఇంకెక్కడ కనపడడు. అబ్రహాం దగ్గరే మెల్కీషెదకు గురించి రాయబడి ఉంటది. 14వ అధ్యాయంలో ఉంటది. ఆయన రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని వెళ్ళి మరి అబ్రహాముకి ఇస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేదలకే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, అతనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడని చెప్తున్నాడు. ఈ నిరంతరము అనే మాట ఒక టైం నుండి ఒక టైం దాకా కాదు. ఇప్పుడు పాత నిబంధన చూసినట్లయితే యాజక ధర్మము అహరోని యొక్క యాజకత్వము కింద నడుస్తుంది. లేవి యాజకత్వము, లేవీలే యాజకులుగా ఉండి సేవ చేసేవాళ్ళు. మిగతా గోత్రాలందరూ కూడా మరి వాళ్ళు యాజకులుగా ఉండేవారు కాదు, కానీ వారి వారి పనులు కష్టార్జితం చేసుకొని దేవుని ఆలయంలోనికి అర్పణలు తీసుకొస్తా ఉండేవారు. అయితే అది పాత నిబంధన మొత్తము లేవి యాజక అహరోని యొక్క యాజకత్వం కింద నడుస్తూ ఉన్నది. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదలికే ఆ యొక్క క్రమం మార్చబడినది. అహరోని యొక్క యాజకత్వం కింద కాదు, కానీ ఈ యొక్క కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదలికే అక్కడ పాత నిబంధనలో లేవీలే ఆరాధన చేయాలి, లేవీలే యాజకులుగా ఉండాలి. అయితే కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదలికే మరలా ఈ యొక్క యేసుక్రీస్తు మెల్కీషెదకు యొక్క యాజకత్వం తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క మెల్కీషెదకు యాజకత్వం ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. నిరంతరము అదే యాజకత్వం కింద ఉన్నది. నువ్వు చూసినట్లయితే పాత నిబంధన కూడా ఈ యొక్క యాజకత్వం కింద ఉన్నది, కానీ అది మనము దానిని ప్రవక్తలు దాన్ని పట్టుకోగలిగారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యాజకత్వం గురించి మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అని ఇక్కడ రాస్తున్నాడు. నిరంతరము, ఒక టైం నుండి ఒక టైం దాకా కాదు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇంతకీ మెల్కీషెదకు ఎవరు? చాలా మందికి ఈయన ఎవరో చాలా మందికి తెలియదండి. ఈయన తల్లి లేని ఆయన, ఈయన తండ్రి లేని ఆయన, ఈయన వంశావళే లేని ఆయన, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యి దేవుని కుమారుని పోలున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇతడు దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఈ మెల్కీషెదకు మరి దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే మనకు తెలుసు యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా వచ్చాడని. కానీ యేసుక్రీస్తుకి ఆది ఉన్నది, యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, అంతం ఉన్నది. ప్రైజ్ లార్డ్. అయితే ఈయనకి మాత్రం ఆది లేదు, అంతము లేదు. యేసుక్రీస్తుకు వంశావళి ఉన్నది. మత్తయి సువార్త చూస్తే యేసుక్రీస్తు వంశావళి గ్రంథము ఇదే అని ఉంటది, కానీ ఈయనకి వంశావళి కూడా లేదు. ఇంతకీ ఈయనెవరు? ప్రైజ్ లార్డ్. ఇదన్నీ మిస్టరీ, మర్మములు. పరిశుద్ధ గ్రంథం అనేది మర్మములతో కూడిన గ్రంథం. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఈ గ్రంథాన్ని మర్మాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనము చదువు ద్వారాగా దాన్ని తెలుసుకోలేం, విద్య ద్వారాగా మనం దాన్ని తెలుసుకోలేం. అయ్యా నేను ఇక్కడ బైబిల్ చదువుతున్నాను నాకు ఇది తెలుస్తుంది అంటే నువ్వు మా అక్షరమే చదవగలుగుతావు, కానీ దాని యొక్క ఆ యొక్క లేఖనం యొక్క ప్రత్యక్షతని నువ్వు చదవలేవు, ఎరగలేవు. నువ్వు అక్షరము చదవగలవు, కానీ ప్రత్యక్షతను మాత్రం ఎరగలేవు. ప్రత్యక్షతని ఇచ్చేది ఎవరంటే దేవుడై ఉన్నాడు. ప్రత్యక్షతని ఇచ్చేది ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ప్రత్యక్షతని ఇస్తేనే ఈ అక్షరము యొక్క
భావం ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రజల నీకు ఒక బుక్ ఇస్తాను, ఇదే బుక్ ఇస్తాను మీకు, మీ ముందుకే తీసుకొస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి చూడమ్మా. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూరమృగం సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము, ఆ మృగము యొక్క ఆకారం చెప్తున్నాడు. అది ఎలా ఉన్నదంటే చిరుత పులిని పోలి ఉన్నది. దాని పాదాలు ఎలుకబంటి పాదాల వంటి, దాని నోరు సింహపు నోరు వంటిది. ఇప్పుడు ఆ ఒక్క దాంట్లోనే నీకు ఎన్ని జంతువులు కనపడుతున్నాయి? చిరుత పులి కనపడుతుంది, సింహము కనపడుతుంది, ఎలుకబంటి కనపడుతుంది. 3 జంతువులు కనపడుతున్నాయి దాంట్లో. అలాగా కనపడిన జంతువు భూమి మీద ఏదైనా ఉందా చెప్పండి? ఉంటే చిరత పుల్లు ఉండిద్ది, లేకపోతే సింహం ఉండిద్ది, లేకపోతే ఎలుకబంటి ఉండిద్ది. ఈ 3 కలిసి ఉన్న జంతువు ఏదైనా ఉండిద్దా? నువ్వేం చేసావు? నువ్వు చదువుకున్నావు కాబట్టి అక్షరం చదివావు అక్కడ, కానీ అక్షరం వెనకాల ఉన్న ప్రత్యక్షత ఉందే, అది నీకు దొరకాలంటే అక్షరం ఇవ్వదు, విద్య ఇవ్వదు నీకు. అది జ్ఞానం అనేది, విద్య అనేది ఆ అక్షరం వెనకాల ఉన్న ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకోలేవు. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తావు, అక్షరమే నేర్పిస్తారు అంతే, హల్లెలూయా. కానీ నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించినప్పుడు, దేవుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఇచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని నీకు బయలుపాటిస్తాడు. ఈ గ్రంథం యొక్క ప్రత్యక్షతని నీకు తెలియజెప్తాడు. ప్రజల నీకు దొరికే మార్గం ఏంటయ్యా అంటే, శిష్యులకి ఎలా దొరికిందో నీకు అలా దొరుకుతుంది. శిష్యులు ఎవరు? చేపలు పట్టుకునే జాలర్లు వాళ్ళు, విద్య లేని పామర్లు వాళ్ళు. వాళ్ళకి ఈ పరిశుద్ధ గ్రంథం రాసింది వాళ్ళే, అవునా? పేతురు రాశాడు, మత్తయి రాశాడు, ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక, యూదా రాశాడు, యోహాన్ రాశాడు. వీళ్ళందరూ శిష్యులే కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. మరి మనం చూసినట్లయితే ఈ గ్రంథం వాళ్ళు ఎలా రాయగలిగారయ్యా అంటే, ఆ ప్రత్యక్షతను వాళ్ళు ఎలా పొందుకోగలిగారయ్యా అంటే, వాళ్ళు మేడగది దగ్గరికి వెళ్ళారు. మేడగదిలో వాళ్ళు కనిపెట్టి ప్రార్థించారు. ఆ యొక్క తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థించారు. ఆ తండ్రి వాగ్దానం వారి మీదకి వచ్చిన తర్వాత వారు బోధించడానికి వెళ్ళారు. ఈ రోజు ఆ కార్యం జరుగుతుందా భూమి మీద? ఈ రోజు ఆ కార్యం జరుగుతుందా? ఒక్కసారి మీరు వెరిఫికేషన్ చెయ్యండి. మా పిల్లాడు ఉన్నాడంటే 10th క్లాస్ ఫెయిల్ అయినా, లేకపోతే 10th క్లాస్ పాస్ అయినా, అరే ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళరా. పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తే పాస్టర్ గారు నీకు అక్కడ ఆ ట్రైనింగ్లో నీకు సర్టిఫికెట్ ఇస్తారు. ఏదో ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పుకోవచ్చు, నీ జీవనం గడిచిపోయింది. అంటే బతుకు తెరువు కోసం దేవుడా? యేసుక్రీస్తు బతుకు తెరువు కోసం దేవుడా? హల్లెలూయా. అంటే జీవనం గడపడం కొరకు దేవుడా? ఏ కష్టపడి పని చేస్తే జీవనం గడవదా? గడిచిదా గడవదా? బైబిల్ ట్రైనింగ్ చేసి థియాలజీ నేర్చుకుంటేనే నా జీవనం గడిచేది. హల్లెలూయా. డబ్బులు ఎలా సంపాదించాలా అంటే దీన్ని అడ్డం పెట్టుకొని కాదు, ఇది పరిశుద్ధాత్మ మార్గం. బైబిల్ అనేది, పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధ మార్గం. దీనిని యుక్తితో ప్రయత్నించకూడదు. ప్రజలా ఇదేంటయ్యా అంటే, మేము దీనిని ఉచితంగా పొందాము, ఉచితంగానే నీకు ఇస్తున్నాము, యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు ఆ శక్తి ఆ కుంటివాడి దగ్గరికి వెళ్ళినది, ఆయనలో ఉన్న ప్రభావము ఆ కుంటివాడి దగ్గరికి వెళ్ళినది, ఆ కుంటివాడిని లేపినది. ఈరోజు ఆ శక్తి కావాలి, ఈరోజు ఆ పవర్ కావాలి. సంఘం దగ్గర కావలసింది ఏందయ్యా అంటే, మాట కాదు కావలసింది, మాటతో రాల సువార్త, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వచ్చినది. అది
ప్రజల పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వచ్చింది అది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆ రోజు వాళ్ళ దగ్గర ఏ విధముగా వారు ఏ కార్యాలైతే చేశారో, ఏ విధముగా దేవుడి యొక్క వెలుగును ప్రసరింపజేస్తున్నారో, హల్లెలూయా, దేవుడి యొక్క వెలుగును ఏ విధముగా వాళ్ళు ప్రసరింపజేస్తున్నారో, ఈ రోజు నేను దేవుడి వెలుగును ప్రసరింప చెయ్యాలని ఆశ అయితే ఉంటే, వాళ్ళు వెళ్ళిన మార్గమే మనకి మార్గదర్శి. వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో అదే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. శిష్యులు ఎంచుకున్న మార్గం ఏంటి? శిష్యులు ఎంచుకున్న మార్గం ఏంటి? శిష్యులు ఎంచుకున్న మార్గం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. మూడవ వచనమునండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను, అంటే ఆ శిష్యులకి తన్ను తాను ఎలా కనపరుచుకున్నాడు? ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నానని సజీవుడుగా కనబరుచుకున్నాడు. 3వ దినానే మృతుల్లో నుండి లేచి 40 దినాలు భూమి మీదే సంచరించి అనేక సూచక క్రియలు మాత్కార్యాలు జరిగించి ఆయన అక్కడి నుండి ఆరోహణమై వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినాల వరకు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించుచు. ఈరోజు మనకేం కావాలి? దేవుని రాజ్యం. ఇది ఏదో నీకు ఈజీగా కుటుంబం గడిచిపోయింది లేరా, నీ పొట్ట నింపుకుంటావు లేరా అనేది కాదు. ఇది దేవుని రాజ్య విషయాల గూర్చి బోధిస్తున్నారు. ఆయన బోధించాడు. ఆయన బోధించిన అదే అభిషేకముతో, అదే ఆత్మతో, అదే ఆత్మ వీరు కూడా పొందుకొని శిష్యులు కూడా బోధించారు. ఇప్పుడు శిష్యుల్లో ఉన్న అదే ఆత్మ ఈ రాత్రికాల సమయంలో మన మీద కూడా వస్తే మనము కూడా అదే బోధిస్తాం. వారు ఏదైతే బోధించారో అదే బోధిస్తాం. ప్రజల వేరొకటి బోధించాం. దేవుని రాజ్య విషయాలు. ప్రజల ఇప్పుడు మనం దేవుడి రాజ్యానికి వెళ్ళాలని ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టముగా ఉంది? ఎంతమంది దేవుని రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారు? మరి దేవుని రాజ్యము అన్నము పానముతో కూడినది కాదంటున్నాడు. ప్రజల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది అన్నపానాల కొరకు అడ్డం పెట్టుకుంటున్నారు, డబ్బు సంపాదన కొరకు అడ్డం పెట్టుకుంటున్నారు. ఓయ్ కానుక ఎంత ఎత్తున్నావు? దశమ భాగం ఎంత ఎత్తున్నావు? ఓ ఈరోజు కూటమి మీ ఇంట్లో పెడితే ఎంత కానుక ఇస్తావు? ఈరోజు నేను స్టేజీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తే ఎంత ఇస్తావు? ఏసీ రూమ్ తీసావా? నాకు ఒక సేవకుడు, అసలు శిష్యులకి ఏ ఏసీ రూములు ఉన్నాయా? ప్రజల ఏ లాడ్జీలో ఏమైనా పడుకున్నారా? ప్రజల వాళ్ళు మనలాంటి పూరి గుడిసెల్లోనే ఉన్నారు కదా, డేరాల్లోనే ఉన్నారు కదా, గుడారాల్లోనే ఉన్నారు కదా, ఆ నేల మీదే పడుకొని సువార్త ప్రకటించారు కదా. ఈ రోజు మన యొక్క స్థితి, అయ్యా వాళ్ళకి అప్పుడు నాగరికత టెక్నాలజీ పెరగలేదు, ఈ రోజు పెరిగినది. సేవకుడిని గౌరవించొద్దని ఎవరు చెప్పరు, ఖచ్చితంగా గౌరవించాలి. కానీ దానికంటే ముఖ్యంగా దేవుని రాజ్యం ముఖ్యం. ప్రజల దేవుని రాజ్యం వెళ్ళటం ముఖ్యం. ఆ సేవకుడు నన్ను దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా తప్పించాడు అనుకో, ఉపయోగం ఏంటి? అలా తప్పిని కూడా తప్పిస్తారా పాస్టర్ గారు?
దేవుని రాజ్యం ఎలా నీకుండా సేవకులే తప్పిస్తారా? మార్గము తప్పి తిరిగే చుక్కలు ఎలాగున్నాయో వాక్యమును వంకర చేసే బోధకులు కూడా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఒక బోధకుడు వాక్యాన్ని వంకర చేసి చెప్పాడు అంటే సంఘమంతా పడిపోయినట్టే. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలు అన్న కాడ ఒకటేశాడు. ఏంటంటే రుజువులు. అనేక ప్రమాణాలు అన్న కాడ రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళొద్దా అంటున్నాడు? వెళ్ళక అన్నాడు. ఎక్కడికి? సువార్త బోధించటానికి. హల్లెలూయా. సువార్త ప్రసంగం చేయటానికి. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ప్రజల తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమంటున్నాడు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం ఏంటది? బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నాడు, నేను నీకు నీళ్ళల్లో బాప్తిజం ఇస్తున్నాను గాని నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిజం ఇస్తాడు. అగ్ని బాప్తిజం అవసరమేనా? ఎత్తబాటుకు ముందు జరగాల్సిన కార్యం. ఒక వ్యక్తిలో ఎత్తబడాలి అంటే అతడికి జరగాల్సిన కార్యం ఏంటో తెలుసా? అగ్ని బాప్తిజం జరగాలి. మేము పాస్టర్ గారి దగ్గర నీటి బాప్తిజం తీసుకున్నాం. ఎస్, మంచిదే. పాస్టర్ గారి దగ్గర నీటి బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్తావని గ్యారెంటీ పాస్టర్ ఇవ్వలేడు, నువ్వు చెప్పలేవు. ఎందుకంటే మొదటి నిర్గమములో 20 లక్షల మంది ఎర్ర సముద్రములో బాప్తిజం తీసుకున్నారు. మోషే పేరులో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నాడు ఈ విషయాలు. ఎర్ర సముద్రములో 20 లక్షల మంది బాప్తిజం తీసుకున్నారు. నీటి బాప్తిజం వాళ్ళు 20 లక్షల మంది తీసుకున్నా గాని వాగ్దాన దేశానికి వెళ్ళింది ఎంతమంది? 20 లక్షల మంది వెళ్ళారా? 10 లక్షలకు ఒక్కరు వాగ్దాన దేశానికి వెళ్ళినది. అంటే 20 లక్షల్లో 2 వెళ్ళారు. మొదటి నిర్గమంలోనే అలా జరిగితే మరి ఈ నిర్గమం పరిస్థితి ఏంటి? ఫిల్టరేషన్ ఉండిద్దా? జాగ్రత్తగా గమనించండి. ఎత్తబాటు అనేది ఈజీ కాదు. పరలోకం వెళ్ళటం అనేది ఈజీ కాదు. నీకు పరలోకం వెళ్ళాలంటే 3 కార్యాలు జరగాలి. పరలోకం వెళ్ళే ముందుగా నీకు జరగాల్సిన 3 కార్యాలు ఏంటో తెలుసా? అది ఒక పుట్టుక జరిగే ముందుగా తల్లికి 3 కార్యాలు జరగాలి. ఒక బిడ్డ జన్మించే ముందుగా 3 కార్యాలు ఎలాగ జరుగుతాయో సంఘంలో ఒక విశ్వాసి జన్మిస్తే పుట్టాలి అంటే, పరలోక రాజ్యంలో పుట్టాలి అంటే అతనికి కూడా 3 కార్యాలు జరగాలి. ప్రజలారా, ఈ భూమి ఉంది, ఇప్పుడున్న మనం నివసిస్తున్న ఈ భూమి ఎలా ఉన్నదయ్యా అంటే ముళ్ళ తుప్పలు గచ్చ పొదలతో మరి నిండిపోయి ఉన్నది. ఎక్కడ చూసినా పగుళ్ళతో నిండిపోయి ఉన్నది. ఇది మూలుగుతా ఉన్నది. ఇది కూడా విమోచన కొరకు ఎదురు చూస్తా ఉన్నది. మరి ఈ భూమికి కూడా 3 కార్యాలు జరగాలి. ఈ భూమికి మరలా ఇది దేవుని ఏదేనుగా మార్చబడటానికి దీనికి 3 కార్యాలు జరగాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నీకు 3 కార్యాలు జరగాలి. కొత్త జన్మ పొందుకోవాలన్నా ఆ వ్యక్తికి 3 కార్యాలు జరగాలి.
ఈ లోకంలో ఒక బిడ్డ జన్మించాలన్నా అక్కడ కూడా 3 కార్యాలు జరగాలి. మనము వ్యవసాయం చేస్తా ఉంటాం, ధాన్యం పండిస్తా ఉంటాం. ధాన్యం పండించేటప్పుడు కోత మరలా ధాన్యము వచ్చే ముందు 3 కార్యాలు జరగాలి. ప్రజల అంటే ప్రకృతిలోనే పెట్టేశాడు బైబిల్. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనము చాలా జాగ్రత్తగా చదువుదాం, చాలా జాగ్రత్తగా విందాం. ఈయన ఈ మెల్కీషెదకు అనే ఆయన తల్లి లేని ఆయన, తండ్రి లేని ఆయన, వంశావళే లేని ఆయన. అవునా? జీవిత కాలమునకు ఆది లేదు, జీవమునకు అంతము కూడా లేదు. ఎవరైనా ఈయన మెల్కీషెదకుగా ఉన్న ఈయన ఎవరో కాదు, దేవుడే అయి ఉండాలి. తల్లి తండ్రి లేని ఆయన దేవుడే, నిరంతరము ఉండే ఆయన దేవుడే. నిరంతరం యాజకుడిగా ఉండాలంటే దేవుడు తప్ప వేరొక ఆయన ఉండలేడు. ప్రజల మనకు తెలుసా యేసు ప్రధాన యాజకుడు అన్న సంగతి? ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సంగతులు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. అయితే ఈ విషయాలు మనము కొంచెం లోతుకి వెళ్ళి మనము చూద్దాం. దేవుడు అసలు ఎందుకు ఆది అయినను అంతమైనను లేని ఆయన ఆది కలిగిన ఆయనగా, అంతము కలిగిన ఆయనగా తన ముసుగును మార్చుకొని ఎలా వచ్చాడో మనకు బోధిస్తా ఉంది పరిశుద్ధ గ్రంథం. ప్రజలా ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, మానవుడు పాపం చేసినప్పుడు మానవుడిని విమోచించటానికి, హల్లెలూయా, మానవుడు పడిపోయాడు. ఆదామవ్వలు పాపం చేశారు. మరణానికి ఖైదీలైపోయారు. మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలం తినొద్దన్నాడు. తింటే నిశ్చయముగా చనిపోతామన్నారు. మరి వాళ్ళు తిన్నారా? తిన్నారు. తినటం ద్వారాగా వారు ఏమయ్యారు? చనిపోయారు ఆత్మీయంగా. ప్రజల తిను దినమున నిశ్చయముగా చస్తామన్నాడు. మరి తిను దినానే చచ్చారా? తిను దినానే చనిపోయారు వాళ్ళు. ఊరుకో భాష గారు, 930 సంవత్సరాలు ఆదాం బతికితే అసలు ఆదాం అనే ఆయనకి చావే లేదు. ఆ పండు తినకపోతే అసలు ఆయనకి చావు లేదు. తెలుసా మీకు? ప్రజల ఎందుకో తెలుసా? ఆదాము చెయ్యబడినది ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, దేవుడు పోలికలో, దేవుని స్వరూపములో ఆదాము చేయబడ్డాడు. ఇప్పుడు దేవుడికి చావు ఉందా? దేవుడికి మరణం ఉందా? దేవుడికి వృద్ధాప్యం ఉందా? మరి ఆదాము దేవుడిలో ఉన్న కణమై ఉన్నట్టయితే మరి ఆ కణానికి కూడా చావు అనేదే ఉండదు. కానీ ఇక్కడ నువ్వు చూసినట్టయితే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పాపము చెయ్యటము ద్వారాగా దేవుడి నుండి మానవుడు ఎడబాశాడు. అంతకుముందు దేవునితో సహవాసం ఉండే మానవుడికి, దేవునితో మాట్లాడేవాడు ఆదాము. దేవునితో చల్లబోట జామున మాట్లాడి సహవాసం చేసేవాడు ఆదాము. అయితే ఎప్పుడైతే పాపము జరిగినదో, పాపము జరిగిన తర్వాత దేవుడు తన కుటుంబము, తన బిడ్డలు మధ్య పెద్ద అగాధం ఏర్పడినది. బిడ్డలేమో పాపములో ఉండిపోయారు, ఆజ్ఞాతిక్రమించేశారు. దేవుడేమో నిత్యత్వంలో ఉండిపోయాడు. ఇప్పుడు బిడ్డల్ని రక్షించడానికి, అగాధంలో ఉన్న బిడ్డల్ని రక్షించడానికి దేవుడు సొంత చట్టం ఏం చేసిందంటే, ఆయన సొంత చట్టమే బిడ్డను రక్షించాలంటే, పాపంలో ఉన్న మానవుని రక్షించాలంటే ఆయనే బలవ్వాలని కోరింది. ఇది నీకు లేవ్యాకాండం వినిపింపజేస్తుంది. ఈ యొక్క మాటలు లేవ్యాకాండంలో ఏం జరుగుతుంది? ఒక విమోచన చట్టం జరగాలంటే, ఒక వ్యక్తిని విడిపించాలంటే, విమోచించాలంటే సమీప బంధువుడు ఉండాలి, రక్త సంబంధికుడు ఉండాలి. రూతు గ్రంథం వినిపిస్తుంది ఈ చట్టం.
రూతు గ్రంథంలో రూతుని విడిపించటానికి, నయోమిని విడిపించటానికి అక్కడ సమీప బంధువుడైన బోయాజ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అది బోయాజు స్టోరీ కాదు, అది రూతు స్టోరీ కాదు, అది మన స్టోరీ. అది బోయాజులో, రూతుదో, నయోమిదో కాదు, అదంతా నీడే. అర్థమవుతుందా? ఇక్కడ నేనున్నాను, ఆ వెలుగు నన్ను తాకింది. నన్ను తాకటం ద్వారా నా నీడ ఎక్కడ పడుతుంది? పక్కన గోడ మీద ఎక్కడో పక్కన నీడ పడుతుంది. అవునా కాదా? వెలుగు అనేది లేకపోతే నీడ రాదు. కంపల్సరిగా ఒక వ్యక్తిని వెలుగు తాకాలి. ఆ వ్యక్తిని వెలుగు తాకినప్పుడు అవతల నీడ పడుతుంది. అంటే పాత నిబంధన అంతా నీడే. ఎందుకు? కొత్త నిబంధనలో ఉన్న వారికి. కొత్త నిబంధనలో ఉన్నది ఎవరు? మనమే. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, హానోకు మరణించకుండా వెళ్ళాడు. ఈ రోజు ఒక చిన్న వధువు ఉందా? ఆమె కూడా మరణించదు, సజీవముగా ఎత్తబడుతుందని తెస్సలోనిలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగొచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై, అంటే వీళ్ళు చనిపోలా, సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలం మీదకి మేఘముల మీద కొనిపోబడుతాము. ప్రజల ఈమె యొక్క నీడ నువ్వు పాత నిబంధనలో ఎక్కడ చూస్తావంటే హానోకు దగ్గర చూస్తావు. ప్రజల నిద్రించిన పరిశుద్ధుల యొక్క నీడ ఎక్కడ చూస్తావంటే మోషే దగ్గర చూస్తావు. మోషే చనిపోయి లేచాడు, లాజరు చనిపోయి లేచాడు. నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యము. రూపాంతరపు కొండ దగ్గర కనపడ్డా మోషే? ఏలియా సజీవముగా ఎత్తబడ్డాడు, అంటే మరణించకుండా వెళ్ళాడు. అంటే రేపొద్దున మరణించకుండా ఎత్తబాటులోకి వెళ్ళే ఒక చిన్న మంద ఉన్నది. మరణమే రుచి చూడరు వారు. వారి శరీరం మారిపోతుంది. ఈ రక్త మాంసాల శరీరం మారిపోతుంది. ఈ క్షయిత అక్షయితను ధరించుకుంటది, ఈ మర్త్యత అమర్త్యతను ధరించుకుంటది. విజయమందు మరణం రింగివేయబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామయ్యా అంటే, హల్లెలూయా, విమోచించటానికి, ఆదామవ్వల్ని విమోచించటానికి దేవుడు కోరినది ఏంటయ్యా అంటే గొర్రె పిల్ల యొక్క రక్తం. జంతువుల యొక్క రక్తము మానవుడి యొక్క పాపాన్ని తీసేయటల్లా కప్పబడుతుంది. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం మానవుడి యొక్క ప్రతి పాపమును కడుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇజ్రాయెల్ ఉన్నాడు. పాత నిబంధనలో పాపం చేసినాక ఈ ఇజ్రాయెల్ అని ఆయన ఏం చేశాడంటే ఒక 1000 రూపాయలకో ఒక 2000 రూపాయలకో గొర్రె పిల్లను కొనుక్కొని దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా నా పాప పరిహారార్థ బలిగా ఈ గొర్రె పిల్లని అయ్యా యాజకుడికి ఇచ్చి, అయ్యా ఈ గొర్రె పిల్లను చంపండి నా పాప పరిహారార్థ బలిగా అన్నాడు. నా పాపముల నిమిత్తము గొర్రె పిల్లను చంపమన్నాడు. ఆ గొర్రె పిల్లని యాజకుడు చంపినప్పుడు అతని యొక్క రక్తము, ఆ యొక్క చిందించబడిన రక్తము, ఆ యొక్క రక్తము క్రింద ఇజ్రాయెల్ యొక్క పాపాలు ఏమయ్యాయి అంటే కప్పబడాయి. ఏమయ్యాయి? కప్పబడాయి. అది నిర్దోషమైన గొర్రెపిల్ల చనిపోయేది. నిర్దోషమైన గొర్రెపిల్ల చనిపోయేది. కానీ ఈయన వచ్చేటప్పుడు, ఆయన గొర్రెపిల్లను తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి స్వభావంతో వచ్చాడో వెళ్ళేటప్పుడు కూడా అదే స్వభావంతో వెళ్ళిపోతున్నాడు. స్వభావం మార్చబడటల్లా. అర్థమవుతుందా? పాపీచ్ఛతోనే వెళ్తున్నాడు, పాపపు మనస్సుతోనే వెళ్తున్నాడు. కానీ ఇక్కడ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదలికే హల్లెలూయా. ఎందుకయ్యా కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా ఏంటయ్యా అంటే, పాత నిబంధనలో గొర్రెపిల్ల యొక్క రక్తం చంపబడినది, గొర్రెపిల్ల చంపబడింది, రక్తం కింద నువ్వు వచ్చావు. అయితే నీ పాపాలు కప్పబడ్డాయి, నీ పాపాలు కప్పబడ్డాయి. కానీ నీ యొక్క అదే ఇచ్చతో, ఏ కోరిక అయితే ఉన్నదో అదే కోరికతో మరలా వెళ్ళిపోతున్నావు. ప్రజలా
అదే కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదానికి కోరికుంటల్లా పాపాలు కప్పబడతా కాదు, పాపాలే తీసేయబడతాయి. ఆ రక్తము ఆరాధికుడి మీదకి వస్తుంది. ఆ గొర్రెపిల్ల రక్తం ఆరాధికుడి మీదకి వస్తున్నప్పుడు అతనిలో ఉన్న పాపాలు తీసివేయబడి, కడిగి వేయబడి, కామ కోరికలు ఉండవిక, మందు తాగాలని ఆలోచన ఉండదిక, సినిమాలు చూడాలన్న ఆలోచన ఉండదిక, వ్యభిచరించాలని ఆలోచన ఉండదిక, అబద్ధాలు మాట్లాడాలన్న ఆలోచన ఉండదిక. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఆరాధకుడి మీదకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆత్మ, యేసుక్రీస్తులో ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ ఆరాధకుడి మీదకి వస్తుంది. అర్థమవుతుందా? కొంచెం ఆత్మ ఆరాధకుడి మీదకి వస్తుంది. పట్టుకుంటున్నారా సంగమా? అర్థమవుతుందా? అదే పాత నిబంధన దగ్గరికి వచ్చేసేదలికి గొర్రె పిల్లకి ఆత్మ లేదు. గొర్రె పిల్లకి ఆత్మ లేదు. ఏ జంతువుకి ఆత్మ లేదు. ఒక గొర్రె పిల్లే కాదు, జంతువుకే ఆత్మ లేదు. దానికి ప్రాణం ఉంది, దానికి శరీరం ఉన్నది, కానీ ఆత్మ లేదు. కొత్త నిబంధనలో అలా కాదు. మానవుడికి ఆత్మ ఉంది, యేసుక్రీస్తుకి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఆరాధకుడి మీదకి వచ్చి అతనిని పరిశుద్ధపరుస్తా ఉన్నది. ఇక వెళ్ళేటప్పుడు, యేసును కలుసుకున్నాక వెళ్ళేటప్పుడు అతడు మరలా అదే ఇచ్చతో వెళ్ళడు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత అతడు స్వభావమే మార్చబడుతుంది, అతడు ఆలోచనలు మార్చబడతాయి, అతడు తలంపులు మార్చబడతాయి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇది ఎవరికయ్యా ఈ మార్చబడేది అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికా అంటే కాదు. బైబిల్ దాని గురించే ప్రవక్త, ఈ కాల ప్రవక్త ఏం చెప్పాడో నేను అక్కడికి రావడానికి ఇష్టపడుచున్నాను. ఈ మెల్కీషెదెకు ఎవరు? 34వ పేర 48వ పేర 34వ పేజీ. ఇక్కడ గనక మనం చూసినట్లయితే 48వ పేరాలో ఏమన్నదో చూడండి. మన యాత్రలో జీవితం యొక్క పూర్తి రహస్యమును ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఎవరికన్నా తెలుసా మీ జీవిత రహస్యం? నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావు? ఇక్కడికి రాకముందు నువ్వు ఎక్కడున్నావు? ప్రజలా, నీ తల్లి గర్భంలో పడకముందు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావు? ఏ కార్యాలు జరిగించడానికి ఇక్కడికి వచ్చావు? ఇక్కడ నుండి మరలా ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నుండి మరలా ఎక్కడికి వెళ్తున్నావు? నీ జీవిత రహస్యము ఎవరికైనా తెలుసా? హల్లెలూయా. ఈ కాల ప్రవక్త వచ్చేదాకా మనకు అసలు మన జీవితం గురించే తెలిసేది కాదు. ప్రతి మానవుడు కూడా డబ్బు కోసము, మంచి మంచి పెద్ద పెద్ద చదువుల కోసము, పేరు ప్రఖ్యాతల కోసము, ఘనతల కోసము, అర్థమవుతుందా? వీటి కొరకు మన పితరుల కాలం కానిండి చూసుకుంటా వస్తున్నాం. ధ్యాసంతా వీటి మీద పెడుతున్నారే గాని అసలు మానవుడు ఎందుకు పుట్టాడు, ఈ మానవుడు అంతకు ముందు ఎక్కడున్నాడు, భూమి మీదకి రాకముందు ఇతడు ఎక్కడున్నాడు, భూమి మీదకి వచ్చినాక ఇతడు ఏం చేస్తున్నాడు, అసలు ఇతడు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు ఇతన్ని, తర్వాత ఇతడు యాడికి వెళ్తున్నాడు చనిపోయిన తర్వాత ఇతడు యాడికి వెళ్తున్నాడు? చనిపోయిన తర్వాత నువ్వు నేను చూసి వచ్చావా అంటారు చాలా మంది. హల్లెలూయా. చనిపోయిన తర్వాత నువ్వు నేను చూసి వచ్చామా? అసలు నీకు ఆ అవతల ఉన్న విషయాలు తెలియని కూడా చేస్తుందే నీ పాపం. నీ పాపం అనేది అసలు నువ్వు ముందెక్కడున్నావో చూడనీ కూడా చేసింది. అంటే నీ గతాన్ని చూడనీ కూడా చేసింది.
నీ భవిష్యత్తును కూడా చూడనీయకుండా చేసింది. అది నీ పాపమే, మీ తల్లిదండ్రుల పాపమే. ప్రజలా, మన పాపములే మనము ఎవరా అనేది చూడనీయకుండా చేస్తుంది. ఇప్పుడు మనము ఎవరా అనేది చూచేలాగా చేసుకోవాలంటే ఆ అడ్డుగా ఉన్న ఆ పాపాలు తీసేసుకోగలిగితే, ఆ పాపాలు కనుక పోయినట్లయితే ఇక మనము ఎక్కడున్నాము, ఎక్కడ నుండి వచ్చాము, ఇక్కడ మనం ఎందు నిమిత్తము భూమి మీదకి వచ్చాము, తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఈ విషయాలు అర్థమవుతాయి. ఈ విషయాలు అర్థమవుతాయి. ఇదంతా మాకెందుకయ్యా, పొద్దు నుంచి సాయంకాలం దాకా కష్టపడి పని చేస్తున్నాను, వెట్టి చాకిరి చేస్తున్నాను. హల్లెలూయా. ఏది వాళ్ళు ఇచ్చే 500 రూపాయలు 600 రూపాయల కోసమో ఎంతో కష్టపడి పని చేస్తున్నాను, కానీ ఇవి కూడా తీసుకెళ్తాం లేదే. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నావా? నీ ఆస్తిలో ఒక్క పావలాన్న తీసుకొని వెళ్తున్నావా? ఏం తీసుకెళ్తా? హల్లెలూయా. నీ పొలంలో ఒక సెంటు భూమి అన్న తీసుకెళ్తున్నావా? ఏం తీసుకెళ్తా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు? ఈ భూమి మీదే నీ ఆరాటం. అసలు నీ ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి? ఇది పట్టుకోవాలి. మానవుడు ఎందు నిమిత్తం వచ్చాడు భూమి మీదకి. ఈ భూమి మీదకి రాకముందు ఈయన ఎక్కడున్నాడు, వచ్చిన తర్వాత ఈయన ఏం చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు, తర్వాత ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు. ఇది గనక పట్టుకోగలిగాడంటే ఒక వ్యక్తి, ప్రజలా, అతడు దైవ ప్రత్యక్షత ఉంటేనే ఆ విషయాలు పట్టుకోగలుగుతాడు. చదువు ద్వారా పట్టుకోలేడు. ఎంతో మందికి చదువుకున్న వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళు అక్షరాలు చదవగలరు, కానీ దాని వెనకాల ఉన్న ప్రత్యక్షతని పట్టుకోలేరు. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మన యాత్రలో జీవితం యొక్క పూర్తి రహస్యము ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఒక మానవుడి యొక్క రహస్యం అనేది ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళుదామో చూస్తున్నాం. మనం మరణించినాక ఎక్కడికి వెళ్ళుచున్నామో చూస్తున్నాం. అలాగే ఇక్కడ ముందు నిర్ణయం చక్కగా కనపడుతుంది. ముందు నిర్ణయం అనేది కూడా ఉన్నది దేవుడికి. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు కాదు నువ్వు రక్షించబడింది. మొట్టమొదటిసారిగా చర్చిలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు కాదు నువ్వు రక్షించబడింది. నీటిలో పాషగారిని తీసుకెళ్లి ముంచుతున్నప్పుడు కాదు నువ్వు రక్షించబడినది. యేసుక్రీస్తుని నేను ప్రభువుగా అంగీకరిస్తున్నాను అప్పుడు కాదు నువ్వు రక్షించబడినది. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావని బైబిల్ చెబుతుందో తెలుసా? జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్లే రక్షించబడతారు, అందరూ కాదు. చూడండి, ఎక్కడికి వెళుచున్నామో చూస్తున్నాం. అలాగే ఇక్కడ ముందు నిర్ణయం చక్కగా కనబడుతున్నది. ఇప్పుడు దీన్ని మేము బోధించుచుండగా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇది వినమని కోరుకుంటున్నాడు. ఎంతమంది వినటానికి ఇష్టపడుతున్నారు? ఆయన తన రహస్యమందు దాచి ఉంచిన నిత్యత్వపు ఉద్దేశాలు ఇప్పుడు బయలుపరచబడుచున్నాయి. రహస్యమందు దాచి ఉంచిన, ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలు పట్టుకోవాలంటే పక్కనున్న వ్యక్తి పట్టుకోగలడా? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో, నీ ఆలోచనలు ఏంటో నీ పక్కన కాదు నీ కొడుకు కన్నా తెలుసా? తెలియదు. తన ఆలోచనలు తనలో ఉన్న ఆత్మకే తెలుస్తుంది, పక్కనోడికి ఎవరికీ తెలియదు. దేవుడు ఆలోచనలు మరి తీసుకొని ఈ కాలానికి ఒక ప్రవక్త వచ్చాడు. ప్రైజ్ లార్డ్. దేవుని మనసులోకి వెళ్ళి ఆయన ఆలోచనలు తీసుకొని మరి వధువుకి ఇవ్వటానికి, వధువు ఎత్తబాటుకి వెళ్ళాలంటే ఈమె జ్ఞానం కలిగిందై ఉండాలి, ప్రత్యక్షతను పొందుకొని ఉండాలి. కాబట్టి ఆయన ఆలోచనలు ప్రవక్తకి ఇవ్వటం జరిగింది. ప్రవక్త వచ్చి వధువుకి ఇస్తా ఉన్నాడు. ప్రజల
అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన తన రహస్యమందు దాచి ఉంచిన నిత్యత్వపు ఉద్దేశ దశలు ఇప్పుడు బయలుపరచబడినవి. హల్లెలూయా. ఇదంతా బైబిల్ మొత్తము ఇదే నిత్యత్వపు ఆ యొక్క నిత్యత్వానికి నిర్ణయించబడిన దశలు ఉన్నాయి. ఏంటంటే దేవుడు మూడులో పరిపూర్ణుడు. హల్లెలూయా. ఒక్క దేవుడే ఆయన తండ్రిగా వచ్చాడు, అదే దేవుడు కుమారుడిగా వచ్చాడు, అదే దేవుడు పరిశుద్ధాత్మగా కూడా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ నిత్యత్వపు ఉద్దేశ దశలు ఇప్పుడు బయలుపరచబడుచున్నవి. గమనించండి, పరిపూర్ణతకు ఇంకా 3 దశలు ఉన్నవి. ఏమున్నాయి? పరిపూర్ణత, ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే ఈ 3 దశల గుండా వెళ్ళాలి. ఈ 3 దశల్లో ఎక్కడ రాలిపోయినా కానీ వీడు పరిపూర్ణతకి వెళ్ళలేడు. మరి నువ్వు పరిపూర్ణతకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టయితే ఆ 3 దశలు ఏమిటో ఎరగాలి. ఆ 3 దశల్లో నువ్వు ఏ దశలో ఉన్నావో గుర్తించాలి. ఆ తర్వాత ముందున్న దశ కొరకు పార్కులాడాలి. ప్రైజ్ ది లార్డ్. మొత్తం ఎన్ని దశలు ఉన్నాయి పరిపూర్ణతకి వెళ్ళడానికి? మానవుడికి ఈ 3 దశలు పెట్టాడు, సృష్టికి ఈ 3 దశలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. స్త్రీకి ఈ 3 దశలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమికి ఈ 3 దశలు పెట్టాడు. ఏంటి అవి చూద్దాం. లోకమును ఆయన విమోచించిన విధముగానే ఆయన తన సంఘమును కూడా విమోచిస్తున్నాడు. లోకాన్ని ఏ విధానములో ఆయన విమోచిస్తున్నాడో అదే విధానములో ఆయన సంఘాన్ని కూడా, సంఘం అంటే మనమేనా? గోడలు కాదు, బిల్డింగ్లు కాదు, పెయింట్లు కాదు, బల్బులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు ఇవి కాదు. సంఘం అంటే మనుషులే. మనమే దేవుని సంఘమై ఉన్నాం. మనము చెట్టు కింద కూర్చొని ఆరాధన చేసిన సంఘమే, అదే 4 గోడల మధ్య కూర్చొని ఆరాధన చేసిన సంఘమే. మనమే సంఘముగా పిలువబడతా ఉన్నాం. సంఘమును విమోచించటానికి ఎన్ని ఉన్నాయి? 3 దశలు ఉన్నాయి. ఈ సృష్టిని విమోచించటానికి 3 దశలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. జనులను ఆయన 3 దశలుగా విమోచించును. ఈ 3 దశలు ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, మొదటగా హల్లెలూయా, మీకు గనక మొదటి రాకడ నుండి 2వ రాకడ వరకు ప్రణాళిక అర్థం అవ్వాలి. ఇక్కడ ఈ విషయాలు నీకు అర్థం అవ్వాలంటే మొదటి రాకడ నుండి 2వ రాకడ వరకు ఉన్న ఈ మధ్య కాలంలో ఉన్న కాల వ్యవధిలో 2000 సంవత్సరాల్లో ఏం జరిగిందో నీకు అర్థమైతే ఇక్కడ నువ్వు విషయాలు పట్టుకుంటావు. లేకపోతే ఇదే మొట్టమొదటిసారిగా నువ్వు వింటున్నది అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా లూథర్ బోధించినట్లుగా నీతీకరణను, రెండవదిగా వెస్లీ బోధించినట్లుగా శుద్ధీకరణను, మూడవదిగా పరిశుద్ధాత్మ బాప్తిజమును. అది నిజం. ఇప్పుడు ఎత్తబడుట జరుగును. ఇక్కడ 3 దశలు పెట్టేశాడు. హల్లెలూయా. 7 సంఘ కాలాలు అనేవి ఉన్నాయి బైబిల్లో. మొదటి రాకడ నుండి సంఘము ఎత్తబడేదాకా బైబిల్లో 7 సంఘ కాలాలు ఉన్నాయి. విత్తనం అనేది మొదటి సంఘకాలంలో అపోస్తులు వేశారు. ఆ విత్తనం ఎదుగుతూ వస్తుంది. అయితే అది భూమిలో పడినది. భూమిలో పడిన ఆ విత్తనము చనిపోయినది. ప్రైజ్ ది లార్డ్. విత్తనము చనిపోయిన తర్వాత అది పాతి పెట్టబడటం జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక మనిషి చనిపోయినాక ఆ మనిషిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? పాతి పెడతారు. విత్తనము కూడా చనిపోయినది, పాతి పెట్టారు, చనిపోయినది, తర్వాత అది లెగుస్తా ఉన్నది. మొత్తం మనం చూస్తున్నాం 7 సంఘ కాలములు. మొదటిది ఎఫెసు, రెండోది స్పర్ణ, మూడోది పెర్గమ. ఇక్కడే చచ్చిపోయింది, పెర్గమ దగ్గర చచ్చిపోయింది. 4వ సంఘకాలం తుయితేరా, ఇక్కడ పాతి పెట్టబడటం జరిగినది. 5వది సార్దీసు సంఘకాలం. ఈ సార్దీసు సంఘకాలానికి వర్తమానికుడిగా దేవుడు పంపించిందే ఎవరినంటే మార్టిన్ లూథర్ని. ఇదే మొదటి దశ. తర్వాత 2వ దశ ఏంటి అంటే ఆ నెక్స్ట్ సంఘకాలం, 5వ సంఘకాలం తర్వాత వచ్చే సంఘకాలమే 6వ సంఘకాలం. అదే ఫిలదెల్ఫియా సంఘకాలం.
ఈ ఫిలదెల్ఫియా సంఘకాలానికి దూతగా నక్షత్రముగా దేవుడు పంపింది ఎవరినంటే జాన్ వెస్లీని. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత వచ్చే దశ ఏంటయ్యా అంటే పెంతుకోస్తళ్ళు వస్తున్నారు, వరాల పునరుద్ధరణతో, ఆత్మ బాప్తిజముతో. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. ఆ తర్వాతే మనం చూస్తున్నాము ఎత్తబాటుకు వెళ్ళటం. ఈ 3 ప్రాసెస్ జరగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధాన సృష్టికి, అదే విధాన మనిషికి, అదే విధాన సంఘానికి అన్ని కూడా ఒకే ప్రాసెస్ కింద నడుస్తున్నాయి. నీకు ఏ నమూనా దేవుడు ఉపయోగిస్తున్నాడో అదే నమూనాను భూమికి ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. అదే నమూనాని స్త్రీకి ఉపయోగిస్తున్నాడు, సంఘానికి కూడా ఉపయోగిస్తున్నాడు. ప్రజలా ఇక్కడ మనం చూస్తున్నాము మూడు అంటే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ. నీతీకరణలో నీరు ఉంటుంది, శుద్ధీకరణలో రక్తం ఉంటుంది, తర్వాతది ఆత్మ. ఒక బిడ్డ పుట్టే ముందు తల్లి గర్భములో నుండి మొట్టమొదటగా వచ్చేదేంటి? ఉమ్మ నీరు. రెండవది ఏంటి? రక్తం. మూడవది ఏంటి? ఆత్మ. ఆ తర్వాత శరీరంలోనికి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. తల్లి చుట్టూ తిరుగుతున్న ఆత్మే ఎప్పుడైతే ఆ బేబీ బయటకు వస్తుందో, వచ్చినాక ఆ బేబీ లోపలికి ఈ ఆత్మ, తల్లి చుట్టూ తిరుగుతున్న ఆత్మ లోనకి ప్రవేశిస్తుంది. మరి కడుపులో ఉన్నప్పుడు ఆ బేబీకి ఆత్మ లేదా అంటే లేదు, తల్లి ద్వారాగా ఆహారం తీసుకుంటుంది అంతే. అది మాంసపు కణాలు అంతవరకే. ఆ బేబీ బయటికి వచ్చేదాకా కూడా ఆ ఆత్మ తల్లి చుట్టూరే ఉంది కానీ లేక లోన మాత్రము లేదు. అందుకే ఇక్కడ అంటున్నారు నీరు, రక్తము, ఆత్మ. పట్టుకుంటున్నారా? ఈ 3 పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి, మూడవది పరిశుద్ధాత్మ బాప్తిజం. అది నిజం. అప్పుడు ఎత్తబాటు జరుగును. ఇప్పుడు మనం అందరం ఎత్తబాటులో వెళ్ళాలనుకుంటున్నాం. ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఈ 3 ప్రాసెస్లు జరగాల. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రపంచమును ఎట్లు విమోచించును? అది పాపము చేసినప్పుడు మొదట్లో ఆయన నీటి బాప్తిజమందు దాన్ని కడిగెను. హల్లెలూయా. చూసారా? పాపము జరిగినప్పుడు నీటి ద్వారాగా ఈ లోకాన్ని కడిగాడు, నీటి బాప్తిజం ఇచ్చాడు. మనకు కూడా నీటి బాప్తిజం ఇవ్వబడుతుందా? సేవకుడు ఇస్తున్నాడా? తర్వాత సృష్టికి ఏం జరుగుతుందో మనకు కూడా అదే జరుగుతుంది. పట్టుకోండి, అది నిజం. తర్వాత ఆయన తన రక్తమును సిలువ మీద నుండి కార్చి దానిని శుద్ధీకరించి దానిని తన సొంత దానిగా పిలుచుకొనెను. ఇది రెండవది. అంటే రెండవది ఏంటి? మొదటిది నీటి బాప్తిజం, రెండవది రక్తము బాప్తిజం, శుద్ధీకరణ బాప్తిజం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు యొక్క రక్తము నీ పాపాలు కడగాలి, అది రెండవది. నీరు కడగదు. నీటి బాప్తిజము వేరు, రక్తపు బాప్తిజం వేరు. నీటి బాప్తిజం ఏంటయ్యా అంటే నువ్వు మారు మనస్సు పొందినప్పుడు నీటి బాప్తిజం తీసుకుంటున్నావు. రక్తపు బాప్తిజం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు రక్తము నీ పాపాలు కడుగుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే అంతరంగంలో జరిగిన కార్యాన్ని నువ్వు బాహ్యంగా తెలియజెప్తా ఉన్నావు, నేను కడగబడ్డాను అని. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, శుద్ధీకరించి దాన్ని తన సొంత దానిగా పిలుచుకొనెను. తర్వాత ఆయన ఏమి చేయును? నీలో నుండి లోకమంతటిని ఆయన చీల్చివేసి ప్రతి దానిని పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిజం ద్వారా నూతన పరుచున్నట్లుగా కానీ ప్రపంచాన్ని కూడా నూతన పరుచును. నీకు అగ్ని బాప్తిజం ఇచ్చినప్పుడు నీలో ఉన్న ప్రతి లోకపు అలవాట్లు, లోకపు ఆలోచనలు, లోకపు ఉద్దేశాలు అన్నిటినీ చీల్చేస్తుంది, దహించి వేసేస్తుంది, కాల్చి వేస్తుంది. ఆ కోరిక కూడా లేకుండా చేస్తుంది, నేను నూతన సృష్టిగా చేస్తుంది. అదే విధముగా లోకానికి కూడా చేస్తున్నాడు. మరి ఇప్పటికీ లోకము
మనం చూస్తే నీటి బాప్తిజం నోవాహు దినాల్లో పొందుకుంది, రక్తపు బాప్తిజం యేసుక్రీస్తు దినాల్లో పొందుకుంది. మరి లోకానికి ఇప్పుడు మూడవ బాప్తిజం అవసరం, మూడవ కార్యం అవసరం. ఏంటది? పరిశుద్ధాత్మ బాప్తిజం, అదే అగ్ని బాప్తిజం. మూడవ కార్యం అనేది లోకానికి అవసరం. ఇప్పుడు లోకం దేని కొరకు ఎదురు చూస్తా ఉందంటే అగ్ని బాప్తిజం కొరకు. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయము కాబోతా ఉన్నాయి. అగ్ని ద్వారాగా దేవుడి ప్రపంచాన్ని తీసివేయబోతా ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని అగ్ని ద్వారా తీసివేసే ముందే నీకు అగ్ని బాప్తిజం జరగాలి. నువ్వు ఎత్తబాటికి వెళ్ళాలి. నువ్వు ఎత్తబాటికి వెళ్ళిన తర్వాత ఈ భూమికి అగ్ని బాప్తిజం జరుగుతుంది. సంగమా, ఈ మూడు ఏదో నేను సంఘానికి వెళ్ళాను, వస్తున్నాను, ఎత్తబాట్లో ఉంటాను, నో, ఇంపాసిబుల్. నిన్ను నువ్వు మోసగిస్తుకుంటున్నావు, నిన్ను నీవే భ్రమపరుచుకుంటున్నావు, భ్రమపరుచుకునే ఆత్మచేత మోసగించుకుంటున్నావు. దేవుడు సృష్టికి ఏం పెట్టాడో నీకదే పెట్టాడు. ప్రజలా, ఈ కార్యాలు సహజాతీతమైన కార్యాలు, ప్రకృతిలో జరుగుతున్న కార్యాలు. ఇవి పిహెచ్డీలు చేయాల్సిన అవసరమే లేదు. ప్రజలా, కొంచెం ముందుకు చదువుదాం. అది అగ్నితో కాల్చబడి, హల్లెలూయా, అగ్ని బాప్తిజం ద్వారా నూతన పరచునట్లుగానే ప్రపంచము కూడా నూతన పరచును. అది అగ్నితో కాల్చబడి మిలియన్ల ఎత్తులోనున్న ప్రతి సూక్ష్మ జీవిని పవిత్రపరచును, ప్రతిదీ పరిశుభ్రపరచును. అప్పుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడును. ఇప్పుడు అది కాల్చబడిన తర్వాత కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుంది. అగ్ని బాప్తిజం పొందిన తర్వాత మనలో కూడా కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అగ్ని బాప్తిజం, ఆ యొక్క ఆకాశం అంటే ఏంటి? తలంపులు. భూమి అంటే ఏంటి? శరీరం. మరి పాపముకి నడిచిన ఈ శరీరం అగ్ని బాప్తిజం పొందిన తర్వాత పాపానికి నడుస్తుందా? హల్లెలూయా. పాపపు ఆలోచనలు ఉన్న ఈ ఆలోచనలతో ఉన్న మానవుడు అగ్ని బాప్తిజం పొందిన తర్వాత ఇక పాపపు ఆలోచనలతో ఉంటాడా? అతడి ఆలోచనలు మార్చబడతాయి, అతడి విధానం మార్చబడుతుంది, అతడు ఒక నూతన సృష్టి అవుతాడు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రతిదీ పరిశుభ్రపరచును. అప్పుడు కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి ఏర్పడును. నిన్ను పరిశుద్ధాత్మ పట్టుకున్నప్పుడు కూడా క్రీస్తు యేసునందు నీవు నూతన సృష్టివి అయినట్లుగానే అది ఉండును. పరిశుద్ధాత్మ నిన్ను పట్టుకుందనుకో, క్రీస్తునందు నువ్వు నూతన సృష్టివి అయినట్లుగా ఈ సృష్టి కూడా, ప్రపంచం కూడా ఉండును. మీరు అలాగున్నారు. ప్రతిదీ ఉండవలసినంత స్పష్టంగా ఉన్నది, ప్రతిదీ మూడుగానే ఉన్నది. సహజ పుట్టుక చూడు, మూడుగానే ఉన్నది. ఒక బిడ్డను కను ముందుగా మొదట స్త్రీకి ఏమి జరుగును? మొదటగా ఏమొచ్చును? నీరు, ఉమ్మ నీరు వస్తుంది. తర్వాత ఏమొచ్చును? రక్తము. ఆ తర్వాత వచ్చినదేమిటి? జీవం. నీరు, రక్తము, జీవం. ఒక మానవ జన్మలో ఒక తల్లి గర్భము ధరించి బిడ్డను కనేటప్పుడు జరిగే స్టోరీ. అదే విధంగా ఆత్మ సంబంధమైన జన్మలో కూడా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినాక ఆ వ్యక్తి కొత్తగా ఉంటాడు. ప్రజల, నూతన సృష్టి అవుతాడు, కొత్త జన్మ పొందుకున్నవాడు అవుతాడు. ప్రజల, జన్మ ఎప్పుడు పూర్తయినట్టు? జన్మ, ప్రకృతి సంబంధమైన జన్మ ఎప్పుడు పూర్తయినట్టో చెప్పండి. తల్లి గర్భంలో నుండి ఉమ్మ నీరు రావటంతోనే జన్మ పూర్తయినట్ట? నో. ఉమ్మ నీరు తల్లి గర్భంలో నుండి మొదటిగా ఉమ్మ నీరు రాంగల్లే జన్మ పూర్తయినట్టు కాదు. రక్తం రాంగల్లే జన్మ పూర్తయినట్ట కాదు. ప్రజల, జన్మ పూర్తి అవ్వాలంటే బేబీ ఉండాలి, బేబీ రావాలి, బయటికి బేబీ రావాలి, ఆత్మ బేబీలోకి వెళ్ళాలి. ప్రజల, అదే విధముగా ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు అప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడతాం.
బాహ్య జన్మ ఎలాగున్నదో ఆత్మ సంబంధమైన జన్మ కూడా అలాగే ఉన్నదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. కొంచెం ముందుకు చూద్దాం. మొక్కను చూడండి. ఒక వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవి తెలుస్తాయి. మొక్కలు పెంచే వారికి ఇవి తెలుస్తాయి. మొక్కలో ఉన్న 3 దశలు తీసుకొస్తున్నాడు. అది విత్తనము. ఆ వ్యవసాయం చేసే వ్యక్తి ఏం జరుగుతుందంటే మొక్కకి ఏమి జరుగును? మొక్క విత్తనము భూమిలో వేయంగానే అది కుళ్ళిపోవును. ప్రజలా అది కుళ్ళిపోవును. మొదటిగా వచ్చినదేంటి? కాండము. ఏమొస్తుందండి? కాండం వస్తుంది. అవునా? కాండముతో 2 ఆకులు కనపడతా ఉంటాయి. ప్రజలా అది చాలా ఎంతో చక్కగా కనపడతా ఉంటది కాండము. తర్వాత వచ్చినదేంటి? బీజదళం. హల్లెలూయా. ఏంటంటే అవి లోన ఉంటది. ఆ పొట్ట లోపలే బీజదళం ఉంటది. అది పొట్టతో నింపబడి ఉంటది. ప్రజలా తర్వాతది వచ్చినదేంటి? పొట్టు. ఇక ఆ కుచ్చు వచ్చేసిన తర్వాత గట్టిగా ఉంటది అది. ఆ వరి గింజకి కంకిలాగా దానికి ఏముంటాయి అంటే తాలులాగా పొట్టు ఉంటది. అవునా? దాన్ని ఒత్తి చూస్తే లోన గింజ ఉండదు. ఉంటదా గింజ? లోన గింజ ఉండదు. ముందు వచ్చేదేంటి? పొట్టే వస్తుంది. ప్రజలా పొట్టు వచ్చే దేనికయ్యా అంటే లోనున్న బీజాన్ని గింజని భద్రపరచటానికి. ప్రజలా ఆ పెంకు ఎందుకు వస్తుందయ్యా అంటే లోనున్న విత్తనాన్ని ఆ బీజాన్ని భద్రపరచటానికి ఆ పొట్టు వస్తా ఉన్నది. ప్రజలా మీరు చూస్తున్నారా? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? మొదటిదేమో ఏంటి? కాండం. రెండోదేమో బీజదళము. మూడవదేమో ఆ పొట్టు. ఈ పొట్టు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే రైతు గుర్తిస్తాడు. ఆ యొక్క కంకి పొట్టతో ఎప్పుడైతే ఉన్నదో ఇక ఎమ్మటే అది ఏంతా ఉన్నది. ఇక ఆ చేనంతా ఏంతా ఉన్నది. ఇప్పుడు నీరు అవసరం అంటాడు. ఆ చేనుకి ఏం అవసరం? నీరు అవసరం. అవసరమైతే ఆ యొక్క ఎంతో దూరంలో ఉన్న నీరైనా సరే దాన్ని పైపుల ద్వారాగా తీసుకొచ్చేసి ఆ చేనుకు పెడతాడు. ఎందుకు? ఆ టైంలో నీరు గనక లేకపోతే అది అన్ని కూడా తాళులైపోతాయి. అవన్నీ నీరు లేకపోతే ఏమైపోతాయి? తాళులైపోతాయి. రైతు ఏమి తినేది ఉండదు. దానికి ఏం కావాలంటే నీరు కావాలి. అదే ఈ చివరి దినాల్లో కూడా ఎత్తబడే ముందు సంఘం. హల్లెలూయా. సంఘం ఎత్తబడే ముందు నీరు అవసరం. తొలకరి వర్షము, కడవరి వర్షము, సమృద్ధి అయిన వర్షము ఈ సంఘానికి అవసరమై ఉన్నది. ఆ నీరు అనేదే లేదనుకో ఆ చేను మొత్తం ఇక రైతు తినేది ఏమి లేదు. రైతు తినేది ఏమీ లేదు. ఆ నీరుని అతడు నిలవగట్టాలి. గట్టులు కట్టేసి ఆ చేను నిండా నీటిని నిలవగట్టాలి. నీరే దేవుని వాక్యమై ఉన్నది. నువ్వు దేవుడి వాక్యంతో నీ మనసంతటిని నిలగట్టాలి. నీ హృదయం అంతా వాక్యంతో నింపబడి ఉండాలి. ఎత్తబడే ముందు నువ్వు దేనితో నింపబడాలంటే డబ్బుతో కాదు, బిల్డింగ్లతో కాదు, లోక కోరికలతో కాదు, దేవుని వాక్యముతో నువ్వు నింపబడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి వాక్యంతో నువ్వు నింపబడి ఉంటావో ఆ వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు అప్పుడు నిన్ను ఎత్తబాటుకు తీసుకొని వెళ్తుంది. ప్రజలా ఈ యొక్క వాక్యాన్ని త్రోసేసిన వారికి ఏం జరుగుతుంది పాస్టర్ గారు? ఆ పొట్టుకి ఏం జరుగుతుందో తెలుసా? తర్వాత ఏం జరిగిద్దయ్యా అంటే ఆ యొక్క రైతు ఏం చేస్తా ఉంటాడంటే గింజలనేమో అక్కడే ఉంచుకుంటాడు. పొట్టునేమో చాట ఎత్తేసేసి ఎప్పుడైతే ఆ తూర్పాలు పడతాడో ఆ యొక్క గింజ పొట్టు వేరైపోతుంది. పొట్టు దూరముగా వెళ్ళిపోతుంది. దాన్ని అగ్గిపుల్ల తీసుకొచ్చి తగలబెట్టేస్తాడు. ఈ గింజలేమో ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, కొట్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ గింజలు ఉపయోగకరమైనవి, ఇవి అవసరమై ఉన్నవి, ఇవి బ్రతికిస్తాయి. అదే విధంగా దేవుడి వాక్యంతో నింపబడిన కుమారుడు జీవముతో కలిగిన వాడు. జీవము కలిగిన వాడు. సృష్టిలోనే బైబిల్ ఉన్నదండి. నువ్వు థియాలజీ నేర్చుకొని పెద్ద పెద్ద ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. బెస్త వాళ్ళు రాసిన పుస్తకాలు ఇవి. నీకు కావలసింది మోకాళ్ళ అనుభవము, పరిశుద్ధాత్మ బాప్తిజము. థియాలజీ కాదు నీకు కావాల్సింది, పరిశుద్ధాత్మ బాప్తిజము కావాలి నీకు ఈ రాత్రి.
అగ్ని బాప్తిజం అవసరమై ఉన్నది. దేవుడు సృష్టిలోనే పెట్టేసేసాడు బైబిల్. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలనేమో కొట్లో కోచుకుంటున్నాడు, గురుగులనేమో కాల్చేస్తున్నాడు. హల్లెలూయా. పొట్టు ఉన్నది, గింజలా ఉన్నాయి. గింజలనేమో తీసుకెళ్ళిపోయి కొట్లో కోచుకుంటున్నాడు, పొట్టునేమో ఆరని అగ్నితో కాల్చేస్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ. ఆ తర్వాత గింజ బయటికి వచ్చును. పొట్టు తర్వాత ఏమొస్తుంది? గింజ బయటికి వచ్చును. అది గింజగా వచ్చు వరకు 3 దశలు ఉన్నవి. అది ఖచ్చితముగా దేవుడు దాన్ని రుజువుపరచును. ప్రకృతిలో రుజువుపరుస్తున్నాడా? ప్రకృతిని దాటి బైబిల్ వెళ్ళటల్లా. పరిశుద్ధ గ్రంథము ప్రకృతిని చూపిస్తా ఉన్నది. ఎందుకంటే దేవుడే ఈ ప్రకృతిని సృష్టించిన ఆయన. దేవుని యొక్క గుణలక్షణాలు ఈ ప్రకృతిలో పెట్టేశాడు. ప్రజలా నువ్వు చూస్తున్నావు కదా, జీవ మరణ పునరుద్ధానాలు. ప్రజలా మీరు చూస్తారు, మొక్కేశారు, చక్కగా ఎదుగుతా ఉన్నది. మొక్క చక్కగా ఎదుగుతా ఉన్నది, పచ్చగా ఉన్నది, జీవముతో ఉందయ్యా ఈ మొక్క, కలకలలాడుతా ఉందని చెప్తావు. అదే మొక్క ఎప్పుడైతే జీవంతో ఉన్న మొక్క ఒక కాలం రాంగల్నే దానిలో ఉన్న పచ్చదనం పోయి ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులు ఆ చెట్టు నుండి వేరైపోతాయి, ఊడి రాలి కింద పడిపోతాయి. ప్రజల ఆ ఆకు మరణిస్తా ఉన్నది. అయితే ఆ చలికాలంలో ఆ ఆకులో ఉన్న జీవము ఆ కాండములో నుంచి ఆ యొక్క ఏరులోకి వెళ్ళి దాక్కుంటా ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క ఉగ్రత దినము దాలిపోయినదో తర్వాత వసంతకాలం రాంగల్నే ఆ యొక్క పచ్చగా చిగురిస్తా ఉన్నది. మరలా ఆకు నూతనమైన ఆకులతో, కొత్త ఆకులతో, తాజా ఆకులతో ఆ చెట్టంతా మళ్ళా కలకలలాడటం కనబడతా ఉన్నది. ఏం కనబడతా ఉంది? జీవ మరణ పునరుద్ధానాలు చెట్టులో ఉన్నాయి. అదే విధముగా యేసుక్రీస్తులో జీవ మరణ పునరుద్ధానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కన్యక గర్భం ద్వారాగా జన్మించాడు. ఆయన జీవమై ఉన్నాడు. ఆయన అనేకుల్ని రక్షించాడు, అనేకుల్ని స్వస్థపరిచాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక్క దోషము గాని, ఒక్క పాపము గాని, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాళ్ళు ఇసిరాడు. ఎవడు కూడా ఆయనలో పాపాన్ని ఎంచలేకపోయారు. హల్లెలూయా. ఆయన జీవమై ఉన్నాడు. ఆయనే మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మృతి చెందాడు. 3వ దినాన ఆయన పునరుద్ధానుడయ్యాడు. జీవ మరణ పునరుద్ధానాలు యేసులో ఉన్నవి, ప్రకృతిలో ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి, నీలో కూడా ఉన్నాయి. దేవుని కుమారుడిలో కూడా ఉన్నాయి అవి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఆ తర్వాత గింజ బయటికి వచ్చును. అది గింజగా వచ్చు వరకు 3 దశలు ఉన్నవి. అది ఖచ్చితం. దేవుడు దాన్ని రుజువుపరచును. అది ఎల్లప్పుడూ సత్యముగానే ఉండును. అన్ని వేళలా సత్యమే. కాలాలు మారచ్చు, తరాలు మారచ్చు. ఇప్పుడు నీ కాలం రావచ్చు, అంతకు ముందు మీ పితరుల కాలం, మీ తండ్రుల కాలం, ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ కాలం, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పిల్లల కాలం. తరాలు మారినా, కాలాలు మారినా మారని దేవుడున్నాడు, మార్పు లేని దేవుడున్నాడు, అన్ని కాలాల్లో ఉన్న దేవుడున్నాడు, ఒకే ఒక్క దేవుడున్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడు దాన్ని రుజువుపరచును. అది ఎల్లప్పుడూ సత్యముగానే ఉండును. దాన్ని సత్యమని దేవుడు రుజువు చేయును. విమోచనలో పరిగణకు వచ్చువారు అంటే విమోచించే గుంపులో వచ్చేవారు. లోకమంతా విమోచించే గుంపులో ఉంటదా అంటే నో. ప్రజలా విమోచించే గుంపుకు వచ్చేవారు ముందు నిర్ణయించబడిన వారు మాత్రమేనని నేను తేటగా కనబడుతుంది. ప్రజలా ముందుగా ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు మాత్రమే విమోచనలోకి వస్తారని తేటగా కనబడుతుంది. ప్రజలా ఇంకేమంటున్నాడో చూడండి. అది మీరు గ్రహించారా దానిని? ముందు నిర్ణయం దేవుడికి ఉన్నదా? దేవుడికి ముందు నిర్ణయం ఉన్నట్లయితే
ఆ ముందు నిర్ణయంలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు విమోచనలోకి వస్తావు. ఈ వాక్యం సత్యమని అంగీకరిస్తావు. లేకపోతే ఈ వెర్రివాడు ఇట్టాగే మాట్లాడతాడు అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నోవాహు దినాల్లో నోవాహుని వెర్రివాడిగా చూశారు. మోషే దినాల్లో మోషేని వెర్రివాడిగా చూశారు, పిచ్చివాడిగా చూశారు. నీవు గనక ముందు నిర్ణయంలో ఉన్నట్టయితే ఇది ఏమిటో కనుగోవాలి, ఇది ఏమై ఉన్నదో ఎరగాలని దీని గురించి ఆలోచన చేస్తావు. ముందు నిర్ణయం లేకపోతే వాళ్ళు అలాగే కేకలు పెట్టుకుంటా ఉంటారు, అలాగే అరుచుకుంటా ఉంటారు. వాళ్ళు పిచ్చి పట్టిన వాళ్ళు అనుకొని నీలో నువ్వే నవ్వుకొని వెళ్ళిపోతావు. ప్రజలా, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అది మీరు గ్రహించారా? దానిని మరలా చెప్పెదను. విమోచనలో పరిగణకు వచ్చువారు అంటే విమోచించే గుంపులో వచ్చేవారు ఎవరయ్యా అంటే ముందు నిర్ణయించబడిన వారు మాత్రమే. విమోచనలోకి వచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే ముందు నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే విమోచనలోకి వస్తారు. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఎవరినైనా నిర్ణయించుకున్నాడా? ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాడా? నా గ్రంథం చెప్తుంది, ప్రకటన గ్రంథము, జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడని. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చెప్తా ఉన్నది, జగత్ పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు అని. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన ముందు నిర్ణయంలో ఎవరినైతే ఏర్పాటు చేసుకొని ఉన్నాడో వారే విమోచనలోనికి పరిగణలోనికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ రారా పాస్టర్ గారు? అందరూ రారు, అందరూ రారు. ఇది అందరికీ కాదు. నువ్వేదన్నా ఫంక్షన్ పెట్టుకున్నావు అనుకో, నీ గల్లీలో ఈ యొక్క చేబ్రాలు మొత్తం పిలుచుకొని భోజనాలు పెడతావా ఏంటి? స్పెషల్గా నీ బంధువుల్ని పిలుచుకుంటావు, అయిన వాళ్ళని పిలుచుకుంటావు, రక్త సంబంధికుల్ని పిలుచుకుంటావు. అవునా కాదా? అందరిని పిలుచుకోవు కదా. అవసరమైతే అక్కడ ఎవరైనా ఆకలితో ఉంటే ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో పెడతావు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా ఆయన బిడ్డల్నే ఆయన విమోచిస్తున్నాడు. దేవుడు కూడా చేస్తుంది. ఆయనలో ఉన్నవారు తప్పిపోయారు, పాపం చేయటం ద్వారాగా పడిపోయారు. అందరూ లేరా పాస్టర్ గారు? అందరూ లేరు. భూమి మీద 2 రకాల గుంపులు ఉన్నాయి. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గురుగులు లెక్కలోకి రావు, గోధుమలే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంతానము ఉన్నది, సర్ప సంతానము ఉన్నది. ఇవి నా మాటలు కాదు, బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడిన మాటలు, యేసుక్రీస్తు కూడా మాట్లాడిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? 2 సంతానాలు ఉన్నాయి. ప్రవక్త విలియం మేరం బ్రనాం గారు కూడా మాట్లాడిన మాటలు అవి. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని సంతానం అయితేనే ఈ పరిగణలోనికి వస్తావు. హల్లెలూయా. ఈ విమోచన లెక్కలోనికి ఎవరు వస్తారయ్యా అంటే, ఈ యొక్క క్రమంలోకి వచ్చేవారు ఎవరయ్యా అంటే ముందుగా నిర్ణయించబడిన వారు. ప్రజలు తాము లెక్కలోనికి వచ్చుచున్నామన్న భావనను, అయ్యా నేను కూడా ఆ లెక్కలో ఉన్నా, నేను కూడా ఆ గుంపులో ఉన్నా, నేను కూడా ఎత్తబడే గుంపులో ఉన్నా, నేను వధువునే, నేను పెళ్లి కుమార్తెనే అని భావించవచ్చు. వాళ్ళు భావించుకున్నంత మాత్రాన వాళ్ళు ఉన్నట్టు కాదు. ప్రజలా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. హల్లెలూయా. వధువు ప్రపంచాన్ని ఏలిద్ది. ఈ ప్రపంచాన్నే వధువు పరిపాలన చేసిద్ది 1000 ఏళ్ల పాలనలో. హల్లెలూయా. ఆ ప్రపంచాన్ని పరిపాలించాలి అంటే నువ్వు ముందు నిర్ణయంలో ఉండాలి, వాక్యానికి నీరు కట్టాలి, వర్తమాన పక్షాన నిలబడాలి, సర్వము వాక్యానికి సమర్పించాలి. 1 సెంటు భూమి కొనాలంటే మీ గ్రామంలో 5 లక్షలు. అవునా? 1 సెంటు కొనడానికి 5 లక్షలు. చేబ్రోలు మొత్తం కొనడానికి ఎంత అయితే? ఎన్నో సెంట్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎకరాలు ఉన్నాయి.
మరి ఇవన్నీ కొనాలంటే ఎన్ని కోట్లు అవుతాయి? కానీ సర్వ ప్రపంచాన్నే ఏళ్తుందంటే ఆమె రాణి అయితే మరి ఆ స్థానము ఎంత భాగ్యం అంటావు? అది ప్రైమ్ మినిస్టర్ స్థానం కాదు, అది 5 సంవత్సరాలు ఉండి ఊడిపోయే స్థానం అది. ప్రైజ్ ది లార్డ్. ఇది యుగ యుగాలు ఉండే స్థానం. యుగాలు తరాలు మారినా ఈ స్థానము మాత్రం మారదు. అందరూ అల్పకాలము ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండే దాని కొరకు నేను ముఖ్యమంత్రిగా, నేను ప్రధానమంత్రిగా, నేను ఆ వార్డుగా, ఆ నెంబర్గా, ఆ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి చెయ్యొద్దంట అలా. కానీ వధువు స్థానం ఇంకా గొప్పది, అన్నిటికంటే గొప్పది. ప్రపంచాన్నే ఏలే స్థానమై ఉన్నది. ఈ సర్వము ఆమెకి ఇవ్వబడుతుంది. అహజ్వేరోషు రాజు అడిగాడు, రాణి నా రాజ్యంలో సగమైనా నీకు ఇస్తా, ఏం కావాలో కోరుకో అన్నాడు. హల్లెలూయా. ఆ రాణే ఈ రాణి, ఆ రాణే ఈ రాణి. అక్కడున్నావే ఇక్కడున్నావే. అక్కడున్న ఆయన నీడ అహజ్వేరోషు రాజు, నిజ రూపంలో క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ మనం కొంచెం ముందుకు చూద్దాం. లెక్కలోనికి వచ్చుచున్న మన భావన కలిగి ఉండొచ్చు గాని నిజముగా విమోచించబడేవారు ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే. ఎందుకనగా విమోచన అను మాటకు అర్థమేంటయ్యా అంటే తిరిగి వెనకకు తెచ్చుట. ఇంతకీ విమోచించబడ్డాం అనుకుంటా ఉంటారు. అసలు విమోచన అనే మాటకు అర్థం తెలియాలిగా. అర్థం ఏంటి? అర్థం అంటే తిరిగి వెనకకు తెచ్చుట. ఏ స్థానము నుండైతే మానవుడు పడిపోయాడో, ఏ స్థానములో నుండైతే మానవుడు పడిపోయాడో తిరిగి మరలా ఆ స్థానానికి తెచ్చి పెట్టేదే విమోచనై ఉన్నది. ఆదాము ఎక్కడి నుండి పడ్డాడో చెప్పండి? నిత్యత్వంలో నుండేనా? మనమందరం ఆదాములో ఉన్నవాళ్ళమేనా? అంటే నిత్యత్వంలో నుండి పడిపోయి ఉన్నాము. మరలా మనము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరిగి వెనక్కి వెళ్తున్నాం, తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సంగమై మాట పట్టుకుంటున్నావా? అసలు విమోచన అంటే అర్థం ఏంటి అంటే నువ్వు నిత్యత్వంలో లేకుండా నీకు నిత్యత్వం ఎట్ట ఇవ్వబడుద్ది? నువ్వు అసలు అక్కడ లేవు, ఆ లేకుండా నీకు ఎలా ఇవ్వబడిద్ది? ప్రైజ్ లార్డ్. దానిలో నువ్వు ఉంటే, ఆ కణముగా నువ్వు ఉంటే, ఆ బీజముగా నువ్వు ఉంటే, ఇక్కడ నువ్వు జన్మించినప్పుడు ఈ వర్తమానము నిన్ను పట్టుకొని, ఈ వాక్యము నిన్ను పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే తిరిగి మరలా నిత్యత్వానికి తీసుకెళ్ళిద్ది. ఎక్కడి నుండి అయితే వచ్చావో అక్కడికి తీసుకెళ్ళిద్ది. ప్రైజ్ ది లార్డ్. మనము కాలంలోకి రాకముందు ఎక్కడ ఉన్నామంటే నిత్యత్వంలో ఉన్నాం. హల్లెలూయా. కాలంలోనికి రాకముందు మనం ఎక్కడున్నామయ్యా అంటే నిత్యత్వంలో ఉన్నాం. కాలంలోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చాం? తల్లి గర్భం ద్వారా వచ్చాం. తల్లి గర్భం ద్వారా రావటం ద్వారా ఏం జరిగింది? తల్లి తండ్రి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు శరీరేచ్ఛల ద్వారా వచ్చారు. మనమందరం అలాగే వచ్చామా? శరీరేచ్ఛలు లైంగిక పరంగా మనం వచ్చాం కాబట్టి మన జన్మలో పాపం ఉన్నది. పాపం అనేది గతాన్ని చూడనీయకుండా చేసింది. ఎక్కడి నుండి వచ్చామో అది చూడనీయకుండా ముసుకేసేసింది, తెర దించేసింది నీకు. ఇక మనిషి ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే తెర దించేసడం జరిగిందో ఇక్కడ సంగతులే చూస్తున్నాడు, ఈ చుట్టుపక్కల ఉన్నయ్యే చూసుకుంటున్నాడు. అదే ఈ ఈ ఈ 3 సెంట్లు స్థలం కదా, ఇంకో 3 సెంట్లు సంపాదిద్దాంరా, దీని పక్కన కట్టేద్దాం. హల్లెలూయా. అరే ఈ ఎకరం పొలం మంది కదా, ఈ ఎకరం అమ్మటే అది ఆ పక్కన ఉన్నాడు ఎకరం కూడా మనం సంపాదించి దాన్ని కూడా మనం కొనేసేసుకుందాం అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులనే చూసుకుంటున్నాడు. కానీ అసలు ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటి, దీన్ని మర్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది అలాగ మరిచిపోయేలా చేసింది? పాపము. నీ పాపమే నిన్ను దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుగా ఉంది.
అందరు నమ్మటం లేదు కదా, చూపిస్తా లేఖనం యెషయా గ్రంథం 59. ఆగమ్మా చెప్తాను, వచనం చెప్పలేదు కదా. 2వ వచనం నుండి చూద్దాం. మొదటి నుండి పర్వాలేదు, బాగుంది. మొదటి నుండి చూద్దాం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక. ఇప్పుడు చెప్పండి, ఏమి అడ్డుగా వచ్చినాయి? మన పాపాలేనా, మన దోషాలేనా? మన పాపాలు, మన దోషాలు ఆయన స్వరాన్ని విననీయకుండా, ఆయన స్వరాన్ని ఎరగకుండా అడ్డుగా వచ్చినాయి. అంటే నీ పాపములే నిన్ను నీ దేవుడి దగ్గర నుండి దూరం చేస్తున్నాయి, నీ ప్రభు దగ్గర నుంచి నిన్ను వేరుపరుస్తున్నాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే నీ పాపాలు తీసేసుకోవాలి. నీ పాపాలు తీసేసుకోవాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి. యేసు రక్తమే ప్రతి పాపము నుండి కడిగేది. ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవారమైనట్లయితే ఆయన మన ప్రతి పాపమును కడిగి పవిత్రునిగా చేయును అని ఎవరు రాస్తున్నారు? యోహాను, మొదటి యోహాను రాస్తున్నాడు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నదా అది? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడికి వచ్చేద్దాం. మనం క్లోజ్ చేసే ముందుగా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాలు. హల్లెలూయా. నేను క్లోజ్ చేయబోతున్నాను, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. తిరిగి వెనకకు తెచ్చుట అని అర్థం. విమోచన అంటే అర్థం ఏంటి అంటే పాపములో ఉన్న నిన్ను పాపము నుండి విడిపించి నిత్యత్వం వైపుకి తీసుకెళ్లేదే విమోచన. నువ్వు అంతకుముందు నిత్యత్వంలో ఉన్నావు కాబట్టి తిరిగి నిత్యత్వంలోనికి తేవటం, పంపి నిత్యత్వంలోనికి వెళ్ళేదాని కొరకే యేసుక్రీస్తు నీ కొరకు బలయ్యాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు తిరిగి వెనకకు తెచ్చుట అని అర్థం. అది సరియనా? దేనికైనా విమోచించుట అనగా దానిని ముందున్న స్థానానికి తీసుకొని వచ్చుటయే. హల్లెలూయా. కనుక ముందుగా ఏర్పాటు చేయబడిన వారిని మాత్రమే ఆయన వెనుకకు తీసుకొని వచ్చును. అందరినా కాదు, ముందుగా ఏర్పాటు చేయబడిన వారిని మాత్రమే ఆయన వెనక్కి తీసుకొని వచ్చును. ఎందుకనగా తక్కిన వారు అక్కడ నుండి రాలా. మిగతా వారిని ఎందుకు తీసుకెళ్ళటం లేదు అంటే వాళ్ళు అక్కడి నుండి లేరు, ముందు అక్కడ లేరు. అక్కడ ఉన్నవాడే ఇక్కడ విమోచించబడతాడు. అది అర్థం. 50వ పేరాతో క్లోజ్ చేద్దాం. ఆదియందు ఆయనతో నిత్యత్వం అందుండుట. ఆదియందు ఆయనతో అంటే మనం ఇక్కడికి రాకముందు మనం ఆయన యందున్నాం. ఆదియందు ఆయనతో ఉన్నాం, ఏ దేవునితో ఉన్నాం మనం. ఆయన నిత్యుడు కాబట్టి మనము కూడా నిత్యుడై ఉన్నాం. నీవు కలిగి ఉన్న నిత్య జీవము నీ పట్ల ఆయన కలిగి ఉండిన ఆలోచనయే. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న నిత్య జీవం అనేది అది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన, ఆయన జీవము ఒకటేనా? ప్రైజ్ లార్డ్. నువ్వు కలిగి ఉన్న ఈ నిత్య జీవం అనేది ఆయన ఆలోచన, దేవుడి ఆలోచన. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న నిత్య జీవము నీ పట్ల ఆయన కలిగి ఉండిన ఆలోచన మాత్రమే. ఈ వేదిక మీద నిలబడి నన్ను చెప్పమని ఆయన కోరుచున్నాడు, నన్ను చెప్పమని కోరుతున్నాడు. నీవు ఈ రాత్రి కుర్చీలో ఉండమని ఆయన కోరుచున్నాడు. అప్పుడు మనము ఆయన నిత్య ఉద్దేశాలు నెరవేర్చుచున్నాం. ప్రైజ్ లార్డ్. ఇక మన కొరకు మనము ప్రయాస పడటం లేదు, కానీ మనం ఒక ఖైదీ అయిపోయాం, వాక్యానికి ఒక ఖైదీ అయిపోయాం. ఆయన నిత్య ఉద్దేశాలను మనం నెరవేర్చే వారమయ్యాం. గృహమును విడిచిన వారు ఆయన ఉద్దేశాలు నెరవేర్చుటకు మాత్రమే
భూమి మీదకి తిరిగి వత్తురు. ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటంట? మొదటగా మనం చూసాం 48వ పేరాలో మానవుని యొక్క రహస్యం. మానవుడు భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాడు? మానవుడు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి? మానవుడు తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? దీనికి ఆన్సరే మనం పట్టుకుంటున్నాం. దీనికి ఆన్సరే మనం కనుగొంటున్నాం. ఈ పేరాలోనే ఉన్నది 50వ పేరాలో. ఈ 50వ పేరాలోనే మనం చూస్తున్నాం. ఆది యందు ఆయనతో నిత్యత్వమందు ఉండుట. అంటే మనము భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం? నిత్యత్వములో ఉన్నాం, ఆయనతో ఉన్నాం. ఆది యందు ఆయనతో నిత్యత్వంలో ఉన్నాం. అర్థమవుతుందా? తర్వాత నీవు కలిగి ఉన్న ఈ నిత్య జీవం అనేది నీ పట్ల ఆయన కలిగి ఉండిన ఆలోచనే. ప్రైజ్ లార్డ్. అంటే నిన్ను మరలా తిరిగి వెనకకి తీసుకొని రావాలి. ఆయన నిత్య జీవాన్ని నాశనం చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఒక్క ఆత్మను పోగొట్టుకోవటం అంటే మీ ఉద్దేశం ప్రకారం భూమి మీద ఉన్న మనుషులందరని కాదు. ఆయన నిత్య జీవము కణము ఎవరిలో అయితే ఉండిద్దో ఆ వ్యక్తిని పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ వేదిక మీద నిలబడి నన్ను చెప్పమని ఆయన కోరుతున్నాడు. నీవు ఈ రాత్రి కుర్చీలో ఉండమని ఆయన కోరుచున్నాడు. ఇప్పుడు మనము ఆయన నిత్య ఉద్దేశమును నెరవేర్చుచున్నాం. ఈ భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నాం? ఆయన నిత్య ఉద్దేశాలు నెరవేర్చుచున్నాం. గృహాన్ని విడిచిన వారు, అక్కడ ఆ యొక్క గృహమును విడిచిన వారు పట్టుకుంటున్నారా? ఆయన ఉద్దేశాలు నెరవేర్చుటకు మాత్రమే భూమి మీదకి తిరిగి వత్తురు. ప్రజల గృహమును విడిచిన వారు ఆయన ఉద్దేశాలు నెరవేర్చుటకు మాత్రమే ఈ భూమి మీదకి తిరిగి వత్తురు. ఇప్పుడు మనం భూమి మీద ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆయన ఉద్దేశాలని నెరవేర్చాలా లేదా అండి? ప్రైజ్ లార్డ్. ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. దేవుడికి మహిమ కలుగును గాక. పేతురు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి పేతురు? క్రీస్తు యొక్క గుణలక్షణాలను ప్రచురం చేయటానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చే దాని కొరకే ఇక్కడ ఉన్నాం మనం. ప్రైజ్ లార్డ్. అది నిజమేనా? మంచిది. అది పరిసమాప్తమైన పిదప అది తిరిగి ఇప్పుడు ఆయన ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చావు. ప్రజల నీ కొరకు బ్రతకలా, ఆయన కొరకు బ్రతికావు. నీ కొరకు జీవించలా, ఆయన కొరకు జీవించావు. ఆయన యొక్క నీతిని వెతికావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు. హల్లెలూయా. యేసు వలె జీవిస్తున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ జరిగిన తర్వాత అది నిజమేనా? మంచిది. అది పరిసమాప్తమైన పిదప అది తిరిగి మహిమాన్విత దశలోనికి. అదేనా మన ఎత్తబాటు? మన ఎత్తబాటు ఏంటి? మహిమాన్విత దశ. అంటే ఈ మర్త్యమైన ఈ శరీరం ఏం ధరించుకుంటది? హల్లెలూయా. అమర్త్యతను ధరించుకుంటది. క్షయమైన ఈ శరీరం ఏం ధరించుకుంటది? అక్షయతను ధరించుకుంటది. విజయమందు మరణం ఏమవుతుంది? దీనిలో ఉన్న మరణం ఏమవుతుంది? మృంగివేయబడుతుంది. అది మహిమోన్నత దశేనా? ఆ మహిమోన్నత దశకి నిన్ను పిలుస్తున్నాడు. ఈ వాక్యం యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఎంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలకు అర్పించడానికి ఇష్టపడుతున్నారు? లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, అవిశ్వాసాన్ని విడిచి ఆ వాక్యం తట్టు ఎంతమంది తిరగాలని కోరుకుంటున్నారు? ప్రైజ్ లార్డ్. ఆ మహిమాన్విత దశలోనికి తిరిగి తేబడును. అది పరిపక్వత నొంది మరియు తిరిగి తీసుకొని రాబడును. ప్రైజ్ లార్డ్. పరిపక్వత పొంది హల్లెలూయా సంపూర్ణతలోనికి తీసుకొని రాబడుతుంది. హల్లెలూయా. తన తలను నరికివేయుటకు వారు ఒక దిమ్మెను నిర్మిస్తున్నారంట మొదటి సంఘ కాలంలో.
ఎవరి కొరకు? పౌలు గారి కొరకు. అపోస్తులుడైన పౌలుని లోకం ఏం చేస్తుంది? నరికెయ్యాలనుకుంటుంది. మత ప్రపంచం ఏం చేస్తుంది? ఈ యొక్క చేదస్తం పట్టిన ఈ పౌలనే ఈ కుర్రాడిని నరికి వేద్దాం అనుకుంటుంది. అయితే పౌలు దైవావేశముతో నింపబడి, దైవ ప్రత్యక్షతతో నింపబడి, మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయమేకడా? నేను ఇప్పుడు మరణించి మహిమాన్విత స్థలంలోకి వెళ్ళబోతున్నా. మరణం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నిత్యత్వంలోకి తీసుకొని వెళ్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా తలను నరికి వేయుటకు వారు ఒక దిమ్మెను నిర్మిస్తున్నప్పుడు పౌలు చెప్పిన మాటలో ఆశ్చర్యమే లేదు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? అయితే మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి వందనాలు. మరణమా నీవు నన్ను ఎక్కడ నడిపించగలవో చెప్పుము. ఓ మరణమా నువ్వు నన్ను ఎక్కడికి నడిపించగలవో చెప్పుము. సమాధి నీవు నన్ను ఎట్లు పట్టుకొని ఉండగలవో చెప్పుము. ఎందుకనగా నేను నిత్య జీవ కణమును స్వతంత్రించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ నిత్య జీవం అనేది మనం స్వతంత్రించుకొని ఉన్నట్లయితే ఇక మరణానికి భయము లేదు, సమాధికి భయము లేదు. ఎందుకంటే మనము ఇది యాత్ర విడిచిపెడితే నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం, మహిమోన్విత స్థలంలోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, నిత్య జీవనం స్వతంత్రించుకున్నాను అని చెప్పాను. ఆమేన్. దాన్ని అతడు గుర్తించెను. అతడు ఆ నిత్య జీవాన్ని గుర్తించాడు. మరణము, పాతాళం, సమాధి ఏది అతన్ని పట్టుకొని ఉండజాలదు. మరి వర్తమానం నువ్వు గుర్తించావా? ఈ నిత్య జీవాన్ని గుర్తించావా? ఇది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నువ్వు ఎరిగావా? మరణము గాని, సమాధి గాని, పాతాళము గాని ఏది నిన్ను పట్టుకొనజాలదు. పాతాళంలో ఉన్న దయ్యాలన్నీ వచ్చి నీ ఎదుట నిలబడినా నిన్ను పట్టుకోలేవు. అవి నువ్వు కలిగి ఉన్న బయలుపాటు, ప్రత్యక్షత ఎటువంటిదయ్యా అంటే నిన్ను మరణములో నుండి జీవంలోనికి దాటించేది, నిత్యత్వంలోకి తీసుకెళ్లేది. ప్రైజ్ ది లార్డ్. మరియు ఏది మనల్ని బాధించజాలదు. మనము నిత్య జీవం పొంది ఉన్నాం. అతడు నిత్య జీవముతో ఆశీర్వదించబడినని అతడు గ్రహించెను. నిత్య జీవం పొందిన వారు అలా గ్రహిస్తారు. ఇక వాళ్ళ దృష్టి భూమి మీద ఉండదు, వాళ్ళ దృష్టి ఎల్లప్పుడూ పరలోకం మీదే, ఆ నిత్య జీవముతోనే. ఎంతమంది ఆ నిత్య జీవం కావాలని రాత్రికాల సమయంలో కోరుకుంటున్నారు? మన తలంపులు ఉన్నతముగా ఉండాలి అంటే, ఆకాశంలాగా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని పట్టుకుందాం. లేదు నా తలంపులు ఎల్లప్పుడూ భూమిలాగే ఉండాలి అంటే వాక్యాన్ని పట్టుకోవాల్సిన అవసరమే లేదు. కానీ నేను మాత్రము దేవునితో నా జీవితం గడపాలని ఇష్టపడుచున్నాను, నిత్యత్వంతో నా జీవితం గడపాలని ఇష్టపడుచున్నాను. శరీర మార్పు కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఎత్తబాటులో నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎంతమంది కోరుకుంటారు ఈ రాత్రికాల సమయంలో? ఎంతమంది మీ యొక్క హృదయాలు సిద్ధపరుచుకుంటారు? వాక్యానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటారు? ఆ యేసుకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.